నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తుందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆరోపించారు. ఇక గురువారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ఆందోళన నిర్వహించారు. ఇక డీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలో పోలీసు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబం గౌరవం తగ్గించడం కోసం ఆ కుటుంబంపై కుట్ర పన్నిందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత 10 సంవత్సరాలుగా వేధిస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సిబిఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ను ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు గత 10 సంవత్సరాల నుండి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మరి ప్రత్యేకంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. కావాలని దురుద్దేశంతో గాంధీ కుటుంబ గౌరవాన్ని అబాసు చేయడానికి రాజకీయ దురుద్దేశంతో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికలో మీ భాగస్వామ్యం ఉన్నది, ఏదో అవినీతి చేశారనేటువంటి దురుద్దేశంతో గత 10 సంవత్సరాల నుండి వివిధ రకంగా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉందనేసి ప్రభుత్వ స్వతంత్ర పద్ధతి ఉన్నటువంటి ఈడీ గాని, జ్యుడిషియల్ గాని లాంటి ఎన్నో సంస్థలను వాడుకొని వేధిస్తా ఉన్నారు. మరి ప్రత్యేకంగా గౌరవ కోర్టు కూడా ఎటువంటి దాంట్లో అవినీతి జరగలేదు, ఏం జరగలేదు అనేసి క్లీన్ చిట్ ఇవ్వంగా కూడా వేధించడం జరుగుతూ ఉంది. కేవలం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రతను, ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలను సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ముందుకెళ్తా ఉన్నారో వారికి అది నచ్చక ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండటం, రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా ఈడీతోని దాడి చేస్తా ఉన్నారు. ఇది భారతదేశానికి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అనేసి అడుగుతా ఉన్నాం. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో దానికి మీరు తీర్చండి, అభివృద్ధి కోణంలో ముందుకెళ్ళండి. ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తాం. కానీ ప్రతిసారి మతం పేరు చెప్పి మరి అదే విధంగా కేవలం ప్రతిపక్ష పార్టీలని అణచివేత వేయడానికి మీరు ప్రతిసారి పూనుకుంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి గురించి కూడా ఎక్కడ కూడా మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటారు, ఏదేదో వందే మాతరం అంటారు, మరి అదే ఉపాధి హామీ పథకం ఇట్లాంటి ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఒక్కొక్క సంస్థలు ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మరి ముందుకు తీసుకెళ్ళడానికి సంస్థలను ఏర్పాటు చేసే వాటిని కూడా నీరు గారుచున్నటువంటి మోడీ గారి కాదా అనేసి అడుగుతా ఉన్నాం.